రాత్రి సిద్ధపాటు కూడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి చక్కటి ఆరాధన మనం జరిగించుకున్నాం. తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయము మనం చూద్దాము. ప్రతిరోజు చాలాసార్లు ఈ మాటలు మనం చదువుతూనే ఉంటాము. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మన బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలి అనేది దేవుడు ఇంకోసారి మనకి గుర్తు చేస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియును మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. దేవుని దృష్టికి అనుకూలమైనది ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే, మనం సంతోషంగా ఉండాలంటే, లోకంలో మనం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మనకు మనం సంపాదించుకోవడం లేకపోతే మనకు మనం స్వార్థపూరితంగా ఉండడం కాదు. కానీ ఏం చేయాలో తెలుసా? రాజుల కొరకు ప్రార్థన చేయాలంట, ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట, అధికారుల కొరకు ప్రార్థన చేయాలంట. ఆ ప్రార్థనలు ఎలా ఉండాలంటే విజ్ఞాపనలుగా ఉండాలంట, ప్రార్థనలు చేయాలంట, యాచనలు చేయాలంట. యాచించడం అంటే ఏంటండి? మన ప్రార్థన అట్టి రీతిగా ఉండాలి. ఎంతగా బతిమాలుకోవాలి అంటే, దేవా ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించగలవాడవు నీవు మాత్రమే అని మనం దేవుని సన్నిధిలో అడగాలంట. విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థన చేయాలి, యాచనలు చేయాలి. ఇంకేం చేయాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఏ మేలు చేశాడు? ఆదివారం నుంచి సాక్ష్యం చెప్పాలంటే ఎవ్వరూ మనం నిలబడడానికి ఇష్టం ఉండం. కానీ గత ఆదివారం నుండి ఈ వారం వరకు మనం చూసిన వాళ్ళు ఎంతమంది రోజు లేరు కదండి? ఎంతమంది ధనవంతులు గొప్పవారు మరి సమయం లేక గతించిపోయారు. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వాళ్ళం? ఆయన సన్నిధిలో నిలబడి, ప్రభువా ఈ వారం అంతా కూడా నన్ను నా కుటుంబాన్ని నీ రెక్కల నీడన భద్రపరిచావు ప్రభువా, నీ కృతజ్ఞతాస్తుతులు అని ఎవరు చెప్పగలుగుతున్నాం? ఏదో పెద్ద యాక్సిడెంట్ అవ్వబోయి తప్పిపోతేనే మనం క్షేమంగా ఉన్నట్ట? ఈ రాత్రి పడుకొని ఉదయం లెగుస్తున్నామంటే ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. ఏమని మాట్లాడుతుందంటే, మనము సంతోషంగా ఉండాలంటే, మనము ఈ లోకంలో సుఖంగా ఉండాలంటే, మన కుటుంబం భద్రత కలిగి ఉండాలంటే మనం ఇతరుల భద్రత కొరకు ప్రార్థన చేయాలి. మనము సుఖముగా ఉండాలంటే ఎదుటివారు సుఖముగా ఉండాలని మనము ప్రార్థన చేయాలి. ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు ఎంతసేపు నా కుటుంబాన్ని రక్షించు, నా పిల్లల్ని దీవించు, ఇదే ప్రార్థన కాదు. కానీ మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి తెలుసా? మనుషులందరి కొరకు. ఆ మనుషుల్లో ఎవరుంటారు? మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు, పగవారు ఉంటారు, శత్రువులు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు కొంతమంది కోసం పర్టికులర్గా ఈ గ్రూప్ కోసమే ప్రార్థన చేయమని చెప్పింది బైబిల్లో. మనుషులందరి కొరకు, వారికి మనకి మేలు చేసినా కీడు చేసినా ప్రేమించినా మనల్ని ద్వేషించినా వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి అంతే. దేవుడిచ్చినా దేవునికంటే ఇది ఏంటి? అనుకూలమంట, ఇష్టమంట. దేవునికి ఇష్టమైనది ఏది లోకంలో అంటే దేవునిలోకి అనేక మందిని నడిపించగలగడం. అలాగే ఇతరులందరి కోసం, మనుషులందరి కోసం మనకి ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళ కోసం బాధ్యతగా ప్రార్థన చేయాలి. ప్రభువా నా పిల్లల్ని కాపాడు. ఏం చేయాలి ఇంకా? ప్రభువా మా గ్రామంలో ఉన్న యవనస్తులందరినీ కూడా కాపాడు. అధికారుల కోసం అంట, రాజుల కోసం అంట, వాళ్ళు ఎలా పాలించాలి, వాళ్ళకి తగిన జ్ఞానం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయాలంట. అధికారులందరి కోసం ప్రార్థన చేయాలంట. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా నీ కుటుంబంలో దేవుడు మేలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎంతవరకు ఒక బౌండరీస్ ఇవి మీరు నిర్ణయం చేసుకొని నేను నా మట్టుకే ఇదే అని అనుకుంటే అది ఎప్పటికీ కూడా ఆశీర్వాదం కాదు. కానీ ఏం చేయాలో తెలుసా? మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి, మన గ్రామం కోసం ప్రార్థన చేయాలి, మనుషులందరి కోసం ప్రార్థన చేయాలంట. రోజులు ఎలా ఉన్నాయండి? అసలు ఎంత భయంకరంగా ఉన్నాయి కదా. బస్సు ఇక్కడ స్టార్ట్ అయితే అది గమ్యం సక్రమంగా చేరుతుందని నమ్మకం ఉందా ఎవరికైనాను? ఎవరికీ లేదు. ఒక పనికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి క్షేమంగా వస్తారని నమ్మకం ఉందా? లేదు. బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారని నమ్మకం ఉందా? లేదు. దుష్టుడు ఎలాంటి గలిబీలు చేస్తున్నాడంటే, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో ఎవరిని లేకుండానంట మరణం కిటికీలెక్కు చూస్తుందట. ఎవరిని మృంగేయాలని అది ఎదురు చూస్తుంది.
అలా ఎదురు చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలంట అంటే అపవాది తంత్రాలను కూలద్రొక్కడానికి మన ఆయుధం ఏంటండి? ప్రార్థన. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేయాలి. రోజు రోజుకి మన భక్తి ఏమవుతుంది, మన ప్రార్థన జీవితం ఏమవుతుంది? మునుపట్ల మనం చేయగలుగుతున్నామా ప్రార్థన? గంటల తరబడి చేయలేకపోతున్నాం. అట్లీస్ట్ కొన్ని నిమిషాలన్నా గడపగలుగుతున్నామా? రోజు గడిచిపోతుంది, రాత్రి అవుతుంది, మళ్ళీ ఉదయం అవుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది, రోజు గడిచిపోతుంది. ఇదే చూస్తున్నాం. కానీ ఎలాగా మన భక్తి జీవితం, మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ముందుకెళ్తుంది? ఏ రోజన్నా మనం ఆలోచించామా? దేశంలో ఎంత కీడు జరుగుతుంది, ఎన్ని విధాలుగా మరి నష్టపోతున్నారు ప్రజలు. వాళ్ళ కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? న్యూస్ చదివి ఊరుకుంటున్నాం అంతే. టీవీలో ఏదైనా వస్తే దానికోసం చూసి ఊరుకున్నాం, అయ్యో అలా జరిగింది అనుకుంటున్నాం అంతే తప్ప ఎవరు ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ కోసం? మన వరకు రాలేదు కదా అని అనుకుంటున్నాం అంతే. కానీ మన బాధ్యతను దేవుడు గుర్తు చేస్తుంది. రాత్రి ఏంటి తెలుసా? వాళ్ళందరి కోసం మనము ప్రార్థన చేయాలి. ఎస్తేరు ఏం చేసింది? ఆ ప్రజలు పోతే పోని, నేను రాణి అయిపోయాను, నేను సంతోషంగా ఉండి చాలు, నా సింహాసనం నాకు భద్రంగా ఉంది కదా, నేను ఈ కోటలో మహారాణిలాగా హ్యాపీగానే ఉన్నాను, ఆ కోట అవతల ఏం జరిగితే నాకేంటి? ఆల్రెడీ నేను ఆ ఫేజ్ దాటి వచ్చేసాను కదా, ఆ పరిస్థితులను దాటి వచ్చేసాను కదా, అదంతా వంశం లేకపోతే నా జాతి ఏమైపోతే ఏంటి అని అనుకుందా? ఏమని నిర్ణయం తీసుకుంది? రాణిగా అన్ని భోగ భాగ్యాలు అనుభవిస్తున్న టైంలో తను అన్న ఒక మాట ఏంటి తెలుసా? తను ఒక పేదగా లేకపోతే తన తండ్రి ఏంటి ఉన్నప్పుడు నేను ఏమైపోయినా పర్లేదు, నా ప్రజలు భద్రంగా ఉండాలని అనుకోలేదు. కానీ ఒక రాణిగా ఒక అధికారంలో ఉండి తను తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? నేను నశించెదను. హల్లెలూయా. అలా అనగలమా మనం? నేను నశించెదను, కానీ నా జాతి కాపాడబడాలి, రక్షించబడాలి. నేనేమైపోయినా పర్వాలేదు, నా గ్రామం కాపాడబడాలి, నేనేమైపోయినా పర్లేదు, నా దేశం రక్షించబడాలని ఈ ప్రార్థన ఒక్కసారైనా మనం చేసుంటామండి. ఇలా మనం బైబిల్లో చూస్తే ఎంతమంది భక్తులు. అబ్రహాం ఏం చేశాడు కదా? సొదొమ గొమొర్రాలు నాశనం చేయాలనుకున్నప్పుడు, ప్రభువా నాశనం చేస్తావా ప్రభు, ఒకసారి జ్ఞాపకం చేసుకో అని వదిలేదు. కానీ బతిమాలుతూ ఇక్కడ యాచన అన్నాడు కదా. తిమోతి రాసిన పత్రిక ఏం చదవా? విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి. ఆ యాచన ఏ విధంగా దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు అంటే, అబ్రహాము, ప్రభువా 50 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా? ప్రభువా 40 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే రక్షిస్తావా? 20 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది ఉంటే రక్షిస్తావా? ఒక 5గురు. ఎంతవరకు దేవుని సన్నిధిలో బేరాలు ఆడుతున్నాడు అక్కడ అంటే తన ఆశ ఏంటి తెలుసా? నశించిపోకూడదు. ఎందుకంటే అబ్రహాం అప్పటికి చక్కగా ఉన్నాడు, తనకు ఆస్తి ఉంది, అంతస్తు అన్నీ ఉన్నాయి, కానీ పశువులు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు. నేను సుఖంగా ఉండాలి అని అనుకున్నాడా? అనుకోలేదు. కానీ ఏమనంటే ముందు తన సుఖంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఆలోచన ఎవరికి ఉంది? అబ్రహాం ఉంది. కాబట్టి సొదొమ గొమొర్రాల కోసం ఏమని బాధపడుతున్నానంటే, ప్రభువా నువ్వు ఆ ప్రాంతాన్ని నాశనం చేయొద్దు, నేను ఒకవేళ 50 మంది ఉంటే కాపాడుతావా? ఇలాగ అడుగుతున్నాడు కదా. ఎంతమంది భక్తులు నేనేమైపోయినా పర్లేదు కానీ నా ప్రజలు రక్షించబడాలి, నేనేమైపోయినా పర్లేదు కానీ నా వంశం భద్రం చేయబడాలి, నేనేమైపోయినా పర్లేదు కానీ నా జాతి రక్షించబడాలి. ఎవరు ఎంత ఇలాంటి తెగింపు లేకపోతే ఇలాంటి పోరాటం ఎవరు చేస్తున్నారు? ప్రార్థనలో గంట ప్రార్థన కాస్త అరగంట అవుతుంది, అరగంట ప్రార్థన కాస్త 15 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాల ప్రార్థన కాస్త 5 నిమిషాల్లో తేలిపోతుంది కదా. ఇలాగ మన భక్తి జీవితం ఉంటుంది. కానీ మన జీవితం ఎలాగ ఈ ఆఖరి దినాల్లో ఎలా ఉండాలి? ఎంత ప్రార్థన చేసినా అది సరిపోదంట. హల్లెలూయా. ఇంకా యాచనలు, ఇంకా ప్రార్థన, ఇంకా విజ్ఞాపనలు దేవుని సన్నిధిలో మన మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు వచ్చే వరకు కూడా మన ప్రార్థన అంట ఆగిపోకూడదు. ఏ విషయం కోసం మనం ప్రార్థన చేస్తున్నామో అది ఏం చేయాలి తెలుసా? దేవుడు కరుణించే వరకు మన చేతులు ఆయన వైపు ఎత్తే ఉంచాలి. హల్లెలూయా. ఒక మాట చూసుకుందాం. యెహెజ్కేలుకు రాసిన గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దాం. నేను ఎక్కువసేపు మాట్లాడిన కొద్ది నిమిషాలను మనం ముగించుకుందాం. యెహెజ్కేలు 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుడినట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. యెహెజ్కేలు ఇక్కడ ఏమని రాస్తానంటే, ఒకవేళ నాకు కోపం వచ్చి ప్రజలు చేసిన పాపమును బట్టి నేను దేశాన్ని పాడు చేయాలి అని అనుకున్నప్పుడంట, ఒకవేళ నేను అలాంటి పరిస్థితి ఎదురైతే ప్రాకారాన్ని దిట్టపరచడానికి
బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని ఎంత వెదికినా కనిపించలేదంట. కోట్ల జనాభా ఉన్న ఈ లోకంలో ఎవరు ప్రాకారాన్ని దిట్టపరుస్తారు, ఎవరు దేశము నాశనం అయిపోకుండా కాపాడతారు, లేకపోతే దేవుని కోపము నుండి ఎవరు రక్షిస్తారు అని ఆలోచించినప్పుడు ఎంత వెదికినా ఒక్కళ్ళు కూడా కనిపించలేదంట. ఒకవేళ ఇదే ఉగ్రత మన గ్రామం మీదకి వచ్చినప్పుడు దేవుడు ఇదే మాట అంటున్నాడా, నేను ఈ గ్రామాన్ని నాశనం చేయబోతే ఎంత వెదికినా ఒక్కళ్ళు కూడా కనిపించలేదు అన్నాడా? హల్లెలూయా. ఎంత విచారకరం కదా. బద్దలైన సందుల్లో నిలబడాలంటే మనం ఎలా ఉండాలి, ఎంత ప్రార్థన ఉండాలి, ఎంత భక్తి జీవితం ఉండాలి, ఎన్ని పరిస్థితులను మనం దాటి ఉండాలి, మన భక్తిలో ఎలా మనం పరిపక్వత చెంది ఉండాలి. ఉట్టిన మనం నిలబడగలమా? నిలబడలేం. గట్టిగా గాలిస్తే మనం నిలబడగలమా? మన విశ్వాస జీవితంలో ఒక శోధన వచ్చినప్పుడు ఆ శోధన దాటికి మనం నిలబడగలుగుతున్నామా? ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థన చేయించుకుంటున్నాం, కొన్ని సమస్యల కోసం ఆయన సన్నిధిలో అడుగుతున్నాం, జరగట్లేదు. వెంటనే మన విశ్వాసం ఏమైపోద్ది? ఎంత ప్రార్థన చేసినా జరగట్లేదు, ఇంకెందుకు నేను మందిరానికి రావడం, ఎంత ప్రార్థన చేసినా కుటుంబంలో రక్షణ లేదు, మా కుటుంబంలో మారు మనసు లేదు, ఎందుకు ప్రార్థనకి వెళ్ళడం? ఇలా చిన్న చిన్న విషయానికి నువ్వు నిలబడకుండా పడిపోతే ఇంకా దేశాన్ని దిట్టపరచడానికి, ఆ బద్దలైన సందుల్లో నిలవబడడానికి ఎలా నిలవబడతావు నువ్వు? పడిపోతున్నాం అందరం కూడా, నేను కూడా అనుకున్నాను, విశ్వాసంలో అందరం కూడా తొట్టిల్లిపోతున్నాం. ఈ చివరి దినాల్లో, ఆఖరి దినాలు దేవుడు గుర్తు చేస్తున్నాడు ఏంటి తెలుసా? ఈ ప్రాకారాన్ని దిట్టపరచగలగాలి. అట్టి బలము ఎందులో ఉంటుందో తెలుసా? ప్రార్థనలోనే. ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా కూడా మనం దేన్ని కూడా చేయించలేం. దేవుడు అంటాడు కదా శిష్యులతో, ఈ అపవిత్రాత్మ పోవట్లేదంటే ప్రార్థన వలనే తప్ప ఇది ఏ మందిరాలకి దేనికి కూడా పోదు. ప్రార్థన వలన తప్ప మన జీవితం ఏ సమస్య నుండి కూడా పరిష్కరించబడదు, విడుదల పొందదు. ఏ బంధకము నుండి కూడా విడుదల పొందదు. ఏది కూడా మనల్ని బాగు చేయలేదు. కానీ ప్రార్థన 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 దేనికైనా, ఏ పరిస్థితినైనా మార్చగలిగేది ఏంటి తెలుసా? ప్రార్థనమే. మృతులను సజీవులుగా మార్చగలిగేది. హల్లెలూయా. చచ్చిన వారిని సహితం తిరిగి లేపగల శక్తి దేనికి ఉందండి? ప్రార్థనకు మాత్రమే ఉంది. ఆ ప్రార్థన ఉట్టి ప్రార్థన కాదు, ప్రార్థనలో బలం ఉండాలి, శక్తి ఉండాలి. ప్రార్థన శక్తితోనే మనము పరిస్థితులన్నిటిని కూడా జయించగలుగుతాం. హల్లెలూయా. ముందు మనం నిలబడగాలి, మన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈ ప్రాకారాన్ని దిట్టపరచగల శక్తి మనకు ఉంటుంది. ఎక్కడ బద్దలైపోతుందో, ఎక్కడ విడిపోతుందో, ఎక్కడ దేవుని సన్నిధికి దూరం అయిపోయి దేవుని ఉగ్రతకి చోటిచ్చే విధంగా మన ప్రాంతం ఉందో అక్కడ నేనున్నాను ప్రభు అని నిలబడతాం. హల్లెలూయా. ఎస్తేరు నిలబడలేదా? అబ్రహాం నిలబడలేదా? ఎంతమంది భక్తులు నిలబడ్డ? మోషే ఏం చెప్తున్నాడు? ప్రభువా మరి 10 ఆజ్ఞల పలకలు తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, మోషే రావడం ఆలస్యం అయ్యేటప్పటికి ప్రజలకు ఓపిక తక్కువ కదా, విశ్వాసంలోనేంటి ప్రార్థనలోనేంటి ఓపిక తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఓపిక లేకనే ప్రజలు ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేశారంటే ఒక దూడని ఏర్పరచుకొని, ఇదే మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించింది కదా. ఎవరు విడిపించారు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది ఎవరు కదా? ఎన్ని అద్భుతాలు చేసి ఐగుప్తు దేశ బానిసత్వం నుండి, అన్ని సంవత్సరాల ఆ బానిసత్వం నుండి విడిపించిన దేవుని మరిచి ఒక దూడని చేసి ఇదే మమ్మల్ని విడిపించింది, ఇదే దేవుడు అని చెప్పేసి అన్నప్పుడు దేవుని కోపం రగులుకుంది. మోషే ఎలా ఆలోచించాలి? మోషే ప్లేస్లో మనం ఉంటే ఎలా ఆలోచిస్తాం? దేవునికి విరోధంగా పాపం చేస్తే ఇలాగే అవుతుంది కదా, అలాగ అనుకుంటాం కదా. దేవుడు మనల్ని విడిపించినప్పుడు, ఇంతగా మనల్ని కాపాడుతూ వస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళి దేవతను పూజించాలి అని అనుకుంటాం. కానీ మోషే జీవితం, లేకపోతే మోషే ఆత్మీయ స్థితి అలాంటిది కాదు. కానీ మోషే ఏమంటాడో తెలుసా? ప్రభువా, వీళ్ళ పాపాన్ని పరిహరిస్తావా, లేదా జీవగ్రంథంలో నా పేరు తీసే. జీవగ్రంథంలో అంటే ఏంటి? పరలోకంలో ఆయన రాజ్యంలో ఉండే ఆ ఘనతను కూడా ఏమంటాడంటే మోషే, ప్రభువా నువ్వు ఆ గ్రంథంలో నుండి, జీవగ్రంథంలో నుండి నా పేరు తీసేయి. ఒకవేళ నువ్వు పరిహరించావా, పరిహరించకపోతే నా పేరు తీసేయి. ఎంతగా నిలబడిపోయాడు, అడ్డు నిలబడిపోయాడు అంటే ఆ బద్దలైన సందుల్లో దేవుని ఉగ్రత నుండి తప్పించడానికి ప్రజల కోసం మోషే నిలవబడ్డాడంటే ఆ నిలబడడానికి ఎంత ప్రార్థన, ఎంత ప్రయాసం, ఎంత త్యాగం, ఇదంతా ఎన్ని జరిగి ఉంటే మోషే అంతా పరిపక్వత చెంది ఉంటాడు కదా. అంటాడు, నేనున్నాను ప్రభువా,
నా ప్రజల మీదకి, ఇశ్రాయేలీయులు ఇంతమంది మీదకి కూడా నీ కోపం రావడానికి వీలేదు ప్రభువా, పరిహరించు ప్రభువా, నీ కోపాన్ని మళ్ళించు ప్రభువా అని నిలబడిపోయాడు. ఎస్తేరేమంది, నేను నశించినా నశించిపోతాను, నేను చనిపోయినా పర్లేదు, కానీ ఎవరు రక్షించబడాలి? నా జాతి రక్షించబడాలి, నా దేశం, నా ప్రజలు రక్షించబడాలి. హల్లెలూయా. అబ్రహాం నిలబడిపోయాడు. మనము నిలబడాలంటే ఏం చేయాలి? ఇతరుల కోసం, ప్రజల కోసం నిలబడాలంటే ముందు మనం ఆత్మీయ జీవితంలో, మన కుటుంబంలో, మన సమాజంలో మన దేవుని కొరకు నిలబడాలి. నిలబడినప్పుడు మన ప్రార్థనా జీవితం గట్టిగా ఉన్నప్పుడంట, అప్పుడు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది కదా, దేశాన్ని దిట్టపరచడానికి, బద్దలైన సందుల్లో నిలబడడానికి తగిన వాడెవడని ఎంత విచారించినను ఒక్కడు కూడా కనబడలేదు అని ఇక్కడ రాయబడింది కదా. అప్పుడు మనం అనగలుగుతాం, ప్రభువా ఒక్కడు లేడా, నేనున్నాను ప్రభువా, ఆ బద్దలైన సందులను నిలబడడం నేను నుంచుండిపోయాను ప్రభువా ప్రజల తరపున. ఇప్పుడు మనం పాపం చేసిన, అసలు తండ్రితో, దేవునితో మనకి సంబంధం ఉందండి కదా. మన పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు అంట, కుమారుడు దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా మన పాపాలన్నిటిని కూడా ఆయన మోసుకొని వెళ్ళిపోయారు, ఆయన మధ్యలో నిలబడిపోయారు. ఇప్పుడు మనము రక్షించబడిన, మనం విమోచింపబడిన మనము ఎక్కడ నిలబడుతున్నాం? ఏ పరిస్థితులకు అడ్డులుగా నిలబడుతున్నాం? నేను రక్షించబడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, నేను ప్రార్థనకు వస్తున్నాను, సరిపోతుందా? సరిపోదు. దేవుడు ఖచ్చితంగా నేను లెక్క అడుగుతాడు. మన గ్రామం కోసం అదే కదా రాయబడింది, యాచనలు చేయాలంట. అబ్రహాం దేవుని సన్నిధిలో ఎలా యాచించాడో, ప్రవ్వా ఇంకొకసారి ప్రవ్వా, ఆ 50 మందిని 30 మందిని ఇలా యాచిస్తూ దేవుని సన్నిధిలో ఎలా విజ్ఞాపన చేశాడు. ఇస్తేరు ఎలా నిలబడిపోయింది ప్రజలకి దేవునికి మధ్య. ఈరోజు మన భక్తి ఎలా ఉండి తెలుసు? ఇంత ఘోరంగా, అసలు దేశంలో పరిస్థితులు ఎంత అల్లోకల్లోలంగా ఉన్నాయి. క్రైస్తవులకి క్షేమం ఉందా? క్రైస్తవులకు భద్రత ఉందా? సేవకులకు భద్రత ఉందా? కానీ మనం నిలబడలేని పరిస్థితి. సంఘంలో నమ్మకంగా నిలబడుతున్నామో ఒక్కరైనా ఆలోచించండి. సేవకుడు ఒక మాట అంటే మనం నిలబడలేం, ఒక సమస్య వస్తే నిలబడలేం, ఒక శోధన వస్తే నిలబడలేం, సేవకురాలు ఒక మాట అంటే నిలబడలేం, సంఘంలో మనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే నిలబడలేం. ఇలా నిలబడలేని మనం బద్దలైన సందులో నిలబడడానికి, ప్రాకారాన్ని దిట్టపరచడానికి నిలబడగలుగుతామా? దేవుడు అందుకే అన్నాడు, ఒక్కడు కూడా లేడు. ఎంత బాధపడుతున్నాడు. కానీ ఈరోజు ఇక నిండైనా మన ఆత్మీయ స్థితి ఎలా ఉండే తెలుసా? దినదినము ముందుగా మన తప్పులు మనము గ్రహించుకోవాలంట. మన మనస్సాక్షి చెప్పదా మనం దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా ఉన్నామని? కానీ ఆ మనస్సాక్షిని కూడా మనం ఏం చేస్తున్నామో కప్పిపెట్టేస్తున్నాం. అది కాదు, కానీ మన మనసు, మన హృదయం మన మీద ఏది దోషారోపణ చేస్తుందో, ఏ విషయంలో మనం నిందిస్తుందో, ఖచ్చితంగా ఆ విషయాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నేనే తప్పు చేస్తున్నానో ప్రజలకు తెలియకపోవచ్చు, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తెలియకపోవచ్చు, కానీ దేవుని తెలుస్తుంది, నా మనస్సాక్షి తెలుస్తుంది. ఆ మనస్సాక్షి నన్ను గద్దించినప్పుడు, దేవుని మాటకి నేను లోబడినప్పుడు, అది దేవుని సన్నిధిలో వదిలేసినప్పుడు నేను నిలబడతాను దేవుని కోసం. హల్లెలూయా. నేను సరి చేసుకోకుండా ఇతరులను ఎలా సరి చేయగలుగుతాను? నా కుటుంబాన్ని నేను సరి చేసుకోకుండా ఎదుటి వాళ్ళ కుటుంబాన్ని ఎలా కట్టగలుగుతాను? ఖచ్చితంగా మన ప్రాకారాన్ని, మన దేశాన్ని దిట్టపరచడానికి, పాడైపోకుండా మన దేశాన్ని భద్రపరచడానికి, ఆ బద్దలైన సందుల్లో నిలబడడానికి ఎంత రోషం, ఎంత పట్టుదల, ఎంత ప్రార్థన జీవితం ఉండాలో దేవుడు ఇంకోసారి మనం గుర్తు చేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో అట్టి భక్తి జీవితం, అట్టి ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, విసుగాక ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు కదా. యాచన చేద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, విజ్ఞాపన చేద్దాం. ఎవరి కోసం? మన స్నేహితుల కోసమా? మనకి ఇష్టమైన వారి కోసమా? మనుషులందరి కోసం. ఆ మనుషులందరిలో ఎవరెవరు ఉన్నారు? హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, పగవాళ్ళు ఉన్నారు కదా. అందరూ వస్తారు ఆ లిస్టులోకి. మనుషులందరి కోసం కూడా ఒకే రకంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏ ఒక్కరు మరి ఈ బంధకాల నుండి విడుదల పొందకుండా ఉండకూడదు కదా. సాతాను తన గుప్పిట్లో ప్రజలందరినీ కూడా, భక్తి గల వాళ్ళందరినీ కూడా తన గుప్పిట్లో బంధిస్తుంది కదా. ఏర్పరచబడిన వారు సైతం అంట తొట్టిల్లిపోయే కాలం ఇది. హల్లెలూయా. ఏర్పరచబడిన వారే తొట్టిల్లిపోతే మన పరిస్థితి ఎలా ఉంది? కానీ తొట్టిల్ల పడకుండా మనం నిలబడదాం. మన ప్రాకారాన్ని దిట్టపరచడానికి ఎక్కడైతే దేవుడు మనల్ని వెతుకుతున్నాడో, ఏ చోట్లయితే మనం దేవునికి అవసరమో, ప్రజల పక్షముగా మన ప్రార్థన, మన విజ్ఞాపన ఎక్కడ అవసరమో
దేవుని కోసం ప్రవ్వా నేను నిలవబడ్డానని ఇంకోసారి మనం దేవునికి మనస్ఫూర్తిగా చెప్పగలుగుదాం. కొద్ది మాటలు దేవుడు